బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న మొన్న శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 29 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. అర్జునుడు అడిగిన ప్రశ్నకు జ్ఞానమే గొప్పదైనప్పుడు యుద్ధం చేయమని ఎందుకు ప్రేరేపిస్తున్నారు అని అడుగుతూ, నాకు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశించండి కృష్ణ పరమాత్మ, నాకు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశించండి అని అడుగుతూ, అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రశ్నించారు. జ్ఞానమే గొప్పదైనప్పుడు జ్ఞానిగా ఉండాలి అని మీరు చెప్పారు. జ్ఞానం గొప్పదైనప్పుడు నేను యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేయమని ఎందుకు ప్రేరేపిస్తున్నారు? నేను ఇప్పుడు నాకు రెండు రకాలుగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, నాకు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశించండి అంటే దేన్ని ఎక్కడ మొదలు పెడితే అన్నింటినీ కవర్ చేయొచ్చు, అన్నింటినీ అవగాహన చేసుకోవచ్చు అనే ఒక్క మార్గాన్ని నాకు నిర్దేశించండి, దయచేసి నాకు దిశానిర్దేశం చెయ్యండి అని అర్జునుడు కృష్ణ పరమాత్మని రిక్వెస్ట్ చేశారు. ఓకే, అప్పుడు కృష్ణ పరమాత్మ 29 శ్లోకాల వరకు, అంటే మొదటి 2 శ్లోకాలు అర్జునుడి యొక్క ప్రశ్న అయితే, 3వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు కూడా మొత్తం కర్మ సిద్ధాంతం, ఏ జ్ఞానయోగి అంటే సాంఖ్యయోగి అవ్వాలన్నా, యోగి అవ్వాలన్నా, అంటే ఆత్మనిష్ట ఆత్మస్థితికి చేరాలన్నా, యోగ స్థితికి చేరాలన్నా ప్రయాణం కర్మాల్ని ఆచరించడంతో మొదలవుతుంది. కర్మల్ని ఆచరించకుండా కర్మల్ని విడిచిపెట్టడం వలన ఏ స్థితికి చేరలేము. కర్మని ఆచరించటయే కౌశలము. అది ఎలా ఆచరించాలి, ఎటువంటి దృక్పథంతో చేయాలి, కర్మని ఏ భావనతో చూడాలి, బాధ్యతగా చూడాలా, కర్తవ్యంగా చూడాలా, కర్తవ్యంగా చూసిన తర్వాత దాన్ని ఎటువంటి మన ప్రవర్తనలో, ఆ కర్మని ఆచరించేటప్పుడు మన ప్రవర్తనలో ఎటువంటి దృక్పథం ఉండాలి. ముందు కర్మని ఆచరించమని చెప్పారు. ఆ తర్వాత అంటే చేయాల్సిన పని చెయ్యి, పని విడిచిపెట్టకు. కర్మ అంటే ఇంకేం కాదండి, పని విడిచిపెట్టకు. ఎందుకంటే పని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం. సో పని చెయ్యి. పని చేసేటప్పుడు నిష్కామ కర్మ చేయాలి, అంటే ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి. ఆ పనిని భవబంధాల ద్వారా తెచ్చుకున్న ఈ కర్మ బంధాలతోటే మనం తెచ్చుకుంటాం, కర్మ రుణాన్ని క్లియర్ చేసుకోవడానికి. ఓకే, దాన్ని కర్తవ్యంగా భావించి చెయ్యు అని నెక్స్ట్ గైడెన్స్ ఇచ్చారు. కర్తవ్యంగా అంటే కర్తవ్య కర్మలని నిష్కామంగా నిర్వర్తించు అని చెప్పిన తర్వాత, యజ్ఞార్థమై కర్తవ్య కర్మలు నిర్వర్తించు అంటే ఒక్కొక్క స్టేజ్ ఇది, ఒక్కొక్క ఆచరణ పెడుతూ ఉంటే, ఒక్కొక్కటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక్కొక్కటి చేయడం అంటూ ప్రారంభించాక నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అవి. పని చేయగా మనకి ఎంత చేసినా విలువ లేదబ్బా అనే ఒక విసుగు వస్తుంది. అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి? కర్తవ్యంగా భావించి చెయ్యు. ఎందుకంటే మనం విశ్వం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము. బాధ్యత అనుకుంటే
మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ పెడతాం. అందుకని కర్తవ్యంగా చెయ్యి. చేశామా? అలాగలవాటయిందా? కర్తవ్యంగా భావించి చేసినా కూడా లోపల ఏదో తృప్తి లేదు. ఒక తేలికపాటి భావన లేదు. అంటే ఫలితాన్ని ఆశించి చేస్తున్నావు. కాబట్టి నిష్కామంగా కర్తవ్య కర్మల్ని నిర్వర్తించు. చేసుకుంటూ పో. రిజల్ట్ ఏదైనా నీకనవసరం. నెక్స్ట్ అలాగా ఆచరించగా ఎంత కర్తవ్యంగా చూసినా కూడా ఎక్కడో ఏదో లోటుపాటు వస్తుంటది. ఎక్కడో ఏదో దెబ్బ తగులుతుంటది. ఎందుకయ్యా ఇది అంటే యజ్ఞార్థము చెయ్యు. సేవాభావంతో చెయ్యు అని అదొక సందేశం ఇచ్చారు. ఇలాగా ఒక్కొక్క స్టేజ్ పెంచుకుంటూ అంటే కర్మని మనం చేసే పని పట్ల మన దృక్పథం, మన భావన, ఆలోచన విధానము అంతరంగంలోన మనస, వాచ, కర్మణ జీవుడిలో, జీవాత్మలో, ఆత్మలో అన్ని లెవెల్స్‌లో కూడా ఆటంకాలుంటాయి. ఇక్కడ మనం ఒప్పుకుంటాం ప్రతీదీన. కానీ సడెన్‌గా వచ్చేసరికి లోపల నుంచి మనకి ఎదురు దెబ్బ తగులుతది. ఎంత చేసినా విలువ లేదులే అనే ఒక మాటొస్తది. ఇదెక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి జనిత గుణాలు. అంటే మన ఆత్మని మన గతం యొక్క గుణం మనల్ని అడ్డుతుంది. మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న జ్ఞానానికి అది అడ్డుపడుతుంది. అంటే ఏది అడ్డుతుంది? ప్రకృతి జనిత గుణాలు అడ్డుపడుతున్నాయి. అక్కడ చెక్ చేసుకోండి. ఆ గుణం నుంచి బయటికి రావాలన్నా, ఆ గుణాన్ని అవగాహన చేసుకోవాలన్నా, గుణాన్ని దాటాలన్నా కూడా యజ్ఞార్థము కర్తవ్య కర్మని నిష్కామంగా ఆచరిస్తేనే గుణాన్ని దాటగలము. అంటే జీవుడిగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక్కడ మనం బానే ఉన్నాం. ధ్యానం చేస్తున్నాము. సేవ చేయాలని అర్థమవుతుంది. అన్నీ చేస్తాం. కానీ మనలో మనకే విభేదం అవుతుంది. మనతో మనకే విభేదన అవుతుంది. ఎందుకంటే మన లోపలిది ఒప్పుకోదు. మన ఈగో సాటిస్ఫై అవ్వదు. అది మనల్ని ఇబ్బంది పెడతా ఉంటది. ప్రకృతి జనితం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు మన అంతరంగంలో ఉన్న అంతఃకరణంలో ఉన్న గుణాన్ని ప్రేరేపిస్తాయి. ఆ గుణం మనకి అడ్డుపడుతుంది. ఫైట్ చేస్తది మనతోటి. అంతఃకరణంలో యుద్ధం జరుగుతది. ఆ యుద్ధాన్ని చల్లబరచాలన్నా, ఆ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలన్నా పనిలో యజ్ఞార్థం ఉండాలి. అంటే సేవా భావంతో ఎప్పుడైతే పని చేస్తామో గుణాన్ని కూడా నచ్చజెప్పగలం. మన ఆత్మలో ఏముందో చెక్ చేసుకోమంటారు. ఓకే. ఇలాగా ఒక్కొక్కటి అంటే ఒక ఒక విషయాన్ని ఆచరిస్తున్నప్పుడు మనకు కొన్ని ఆటంకాలొస్తాయి. ఆ ఆచరణలో పెట్టాక, ఆచరిస్తూ కొన్నాళ్ళు గడిచాక వచ్చే ఆటంకానికి సమాధానం కూడా ఇచ్చారు. స్టేజెస్. ఇలాగా 3-29 వరకు కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు. చెప్పిన తర్వాత 5 శ్లోకాలు. 6 శ్లోకాలు. 30-35. ఈ 6 శ్లోకాల్లో ఆహ్, ఏంటి? ఎలా ఎందుకింత లోతుగా కర్మని అవగాహన జేసుకోవాలి? అంత లోతుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏ ఆ మాత్రం ఇలా అనుకుంటే సరిపోదా? సరిపోతుంది. ఎంతవరకు? మనకి తృప్తి కలగనంత వరకు. ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్. మనం ఏ పని చేసినా కూడా ఏది నచ్చినా ఒక ఏదైనా కొన్ని మనకి పలానాది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ నేర్చుకోవాలి. పెయింటింగ్ నేర్చుకోవాలి. పిల్లలతో పాటు డ్రాయింగ్ నేర్చుకోవాలి. స్కేటింగ్ నేర్చుకోవాలి. డాన్స్ నేర్చుకోవాలి. ఇలాగ ఏదో కోరికుంటది. ఎందుకీ కోరికలన్నీ కలుగుతున్నాయి మనకి? మనం ఇప్పుడు బానే ఉన్నాం గదా! ఏదో జీవితం గడుస్తోంది గదా! అలాగని చెప్పి మనం ఎందుకు ఆగిపోవట్లేదు? ఎందుకంటే ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏదో చెయ్యాలి. ఏదో నేర్చాలి. ఏదో సాధించాలి. ఏదో తపన. అంటే లోపల తృప్తి పొందాలి అంటే నెక్స్ట్ ఏంటి అనేది మన లోపల నుంచి సహజంగా మనకి కలిగే ప్రశ్నలవి. అదే విధంగా సాధన చెయ్యగా ప్రారంభించగా కొన్నాళ్ళకి సహజంగా ఇంతేనా? ఇక్కడితో అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇంత ఈ ప్రయత్నం అంటే నేను చేసే పని ఇది నా పని అనుకోని నేను చేస్తున్నా. కానీ ఆహ్, మొదట్లో వచ్చినంత ఆ ఫ్రీనెస్ ఇప్పుడు లేదే. ఏదో క్వెషన్ ఉందే నాలోన. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఎలాగా? ఇంత చేస్తున్నా నాకున్న అడ్డులతో నేను వేగలేకపోతున్నా. నా లోపల నుంచి వచ్చే ప్రశ్నలకి నేను సమాధానం ఇవ్వలేకపోతున్నా అని ఒక సందిగ్ధం వస్తది.
ఆ సందిగ్ధానికి కూడా సమాధానం ఇచ్చారు. ఇలాగ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కర్మని ఎంత లోతుగా అవగాహన చేసుకోవాలి. కేవలం ఈ జన్మని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే పాలు పోదు, అర్థం కాదు. అందుకే ఆత్మస్థితిని కూడా పరిగణలోకి తెచ్చారు. ఓకే. ఒకే విషయాన్ని ఇన్ని సార్లు తిప్పి తిప్పి ఎందుకు చెప్తున్నారంటే, ఒకే విషయాన్ని కాదు, స్థితిని బట్టి విషయం మారిపోతుంది. స్థితి పెరిగే కొద్దీ సాధక జీవుడు జీవుడిని సరిదిద్దాం, సెట్ చేసాం. ఆహ్, సాధనలో అంటే సేవా దృక్పథంతో అని. కానీ మళ్ళీ విభేదన వస్తది. ఎందుకంటే ఆత్మలో గత జన్మల యొక్క గుణాలుంటాయి గదా! ఆ గుణాలు దుర్గుణాలుగా ఉన్నాయి గదా! ఇప్పుడు బుద్ధి సద్గుణంగా ఉంది. బుద్ధిమంతులమయ్యాం. కానీ వెనకది ఎవరు మార్చాలా? మనమే మార్చాలా. ఎందుకంటే దాన్నెవడు మార్చలేడు. ఎవడికి ఆ రైట్ లేదు. మనం ఎవ్వరికీ ఆ రైట్ ఇవ్వలా. మన దగ్గరే ఆ రైట్ ఉంచుకున్నాం. మన హక్కు మన దగ్గరే ఉంచుకున్నాం. అందుకని దాన్ని మార్చడానికి అక్కడ ఏం చేశాము? గతంలో నేను ఏం చేశాను? ఎటువంటి దుర్గుణంతో ఉన్నాను? ఆ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చాలంటే ముందు నేను దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని దానికి కూడా ఈ కొత్తగా నేర్చుకున్న ఈ సిద్ధాంతాన్ని, ఈ జ్ఞానాన్ని అందించాలి. అది ఎలా సాధ్యం? చూద్దాం. ఓకేనా? మొత్తం ఈ భగవద్గీత 12 అధ్యాయాలు పూర్తయ్యేటప్పటికి మనలో ఉన్న ప్రతి ప్రశ్నకి, తలెత్తబోయే ప్రశ్నలకి అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రశ్నలు, సాధన చెయ్యగా కొంత స్టేజ్ దాటిన తర్వాత రాబోయే ప్రశ్నలకు కూడా సమాధానం ఉంటది. ఎక్కడ ఎవ్వరిని విడిచిపెట్టలేదండి. ఓకే. ఈరోజు శ్లోకాల్లోకి వెళ్దాం. 30వ శ్లోకం. 30-35 మన అంతరంగంలో జరిగే యుద్ధం. మనతో మనకి జరిగే యుద్ధం. ఆ యుద్ధానికి మనం ఎలా చెక్ పెట్టాలి? ఆ యుద్ధాన్ని మనం ఎలా పోరాడాలి? అక్కడ మన శత్రువెవరు? మనమే. మన మిత్రుడెవరు? మనమే. యుద్ధం చేసేదెవరు? మనమే. ఎవరితో చేస్తున్నాం? మనతోనే. ఎలా అంటారా? చూద్దాం. 30వ శ్లోకం చూడండి. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలన్నింటినీ నాకే అర్పించి, ఆశ, మమత, సంతాపములు వీడి యుద్ధము చేయుము. ఇక్కడ బాహ్యంగా చూస్తే ఏమని అర్థమొస్తది? అన్నీ నాకు అర్పించేసేయి. ఏంటిది? నేను పరమాత్మని, నాకన్నీ అర్పించేసేయి, కర్మలన్నిటిని నాకే అర్పించేసేయి అంటే, ఇంక అక్కడి నుంచి ఎలా తయారైందంటే, సహజంగా లోకరీతి ఏం చేసినా కూడా కృష్ణార్పణం, లేదంటే రామార్పణం, లేదంటే శివార్పణం, లేదంటే లలితార్పణం ఇలా గాని చేసేస్తే చాలు అన్నట్టుగా అయిపోయింది. కాకపోతే ఇక్కడ లోతుగా చాలా లోతైన విషయం ఉంది. ఏంటంటే అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి, అంటే జీవాత్మగా ఉన్న నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవ్వు. ఓకే. జీవాత్మగా ఉన్న మనము పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. ఎలా? మనసు ద్వారా. అంటే ఇక్కడ ఆలోచనల ద్వారా, ధ్యానం ద్వారా, సాధన ద్వారా, జీరో స్టేజ్‌లో ఉండడం వల్ల మనం పరమాత్మతో కనెక్ట్. పరమాత్మ అంటే మళ్ళీ ఎక్కడో దాక్కున్న రూపం అనుకోకండి. ఈ విశ్వమంతా కూడా పరమాత్మే. అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్న నిర్వాణమయ కోసం, సెవెంత్ బాడీ. ప్రతి ప్రాణిలో ఉన్న నిర్వాణమయ కోశం. విశ్వంలో అణువణువున నిండి నిమిడీకృతమై ఉన్నారు పరమాత్మ. ఆయన లేని చోటు లేదు. ఆయనకంటూ వేరే రూపం లేదు. అన్ని రూపాలు ఆయనవే. ఓకే. నెక్స్ట్ కర్మలన్నింటినీ నాకే అర్పించి. ఎందుకు పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి? ఎందుకంటే ఇక్కడ చూడండి. ఆఖరగా యుద్ధము చేయుము. యుద్ధం చేయమంటున్నారు. ఎవరితో? మన అంతరంగంలో ఒక యుద్ధం జరుగుతుంది. 29 శ్లోకాలు అంటే మొదటి 2 ప్రశ్నలు తీసిస్తే 27 శ్లోకాల్లో కర్మ సిద్ధాంతం గురించి చాలా లోతుగా కృష్ణ పరమాత్మ వివరించారు. ఓకే. వివరించిన తర్వాత ఇవన్నీ కరెక్టే కదా! నేను ఆచరిస్తాను అని నేను సిద్ధమవుతాను. ఎక్కడున్న నేను అంటే ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, శరీరముతో కలిగి ఉన్న ఈ జీవుడు రెడీ అవుతాడు. ఏమని? యజ్ఞార్థము, నిస్వార్థంగా, ఏంటిది కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తించాలి. సత్యకర్మలు చేయాలని నేను డిసైడ్ అవుతా. కానీ
నా జీవాత్మ, నా లోపల ఉన్న నా జీవాత్మలోన నా గత జన్మ జ్ఞానం, గత జన్మ నుంచి నేను పూర్వ జన్మ వాసనలు అంటారు కదా, ఆ గుణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నది బుద్ధి, అట్నుంచి వచ్చింది వెనక ఉన్నది, బ్యాకప్ లో ఉన్నది ఎవరు? బ్యాకప్ అండ్ మెయిన్ మెమరీ ఎవరు? జీవాత్మ. ఈ జీవాత్మలో గుణాలు ఉన్నాయి. ఈ బుద్ధి, ఈ గుణాలు ఒకదాంతో ఒకటి విభేదిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి బుద్ధి ధర్మం కొత్త లెసన్స్ నేర్చుకుంటుంది. గతంలో నేర్చుకోని లెసన్స్ అన్ని ఇప్పుడు నేర్చుకుంటుంది. సో ఇది ఆ లెసన్సే కరెక్ట్ అని నమ్ముతుంది. కానీ గుణం ఏమంటది? లేదు 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 అలా కాదు. మనకు బాధ పెట్టిన వాడికి మనం బాధనివ్వాలి. మనం చెప్తే గాని వాడికి అర్థం కాదు. విమర్శించాలి, నిలదీయాలి. అవసరమైతే ఓ 2 దెబ్బలేసైనా సరే సరిచెయ్యాలి అనేది మన గత జన్మ గుణం. ఈ రెండిటికి విభేదన జరుగుతుంటది. ఈ గుణము ఈ బుద్ధితో విభేదించకూడదు అంటే ఈ గుణానికి మనం సమాధానం ఇవ్వాలి. ఎలాగిస్తాం సమాధానం? అది ఊరుకోదు. నువ్వు ఆగు అంటే ఆగదు. ఏది కూడా బలవంతం బ్రాహ్మణత్వం పనికిరాదు. దానికి ఎలాగ చెప్పాలి? ఎలా చెప్పాలంటే మన ఆత్మలో ఉన్న కర్మని చూసుకొని, ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకానొక జన్మ యొక్క కర్మ నుంచి వచ్చింది. ఈ కర్మ తాలూకు డేటా అంతా ఎక్కడ ఉంటది? ఆత్మలో ఉంటది. అందుకే ముందు ఆత్మతత్వం గురించి చెప్పారు సాంఖ్యయోగంలోను కదా. ఆత్మలో ఉంటది అంటే కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆత్మలో అంటే మన బ్యాకప్ మెమరీలోన మన మెయిన్ డేటా ఏమంటాము? హార్డ్ డిస్క్. మన హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాలో ఉన్న కర్మని చూసుకోవాలా. ఓహో, ఈ గుణము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కర్మ నుంచి వచ్చింది. అంటే ఈ గుణం కారణంగా నేను ఆ కర్మ చేశాను. దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ గుణానికి చూడు, దీని కారణంగా ఎంతమందికి మనం బాధ కలిగించాము. ఆ బాధని తిరిగి కర్మఫలంగా తెచ్చుకున్నాము. ఇప్పుడు అనుభవిస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి నీ డెసిషన్ రాంగ్. ఆ గుణము సద్గుణము కాదు, అది దుర్గుణము. ఇప్పుడు సద్గుణాన్ని మనం అలవర్చుకోవాలి అని మనతో మనకి జరుగుతున్న ఈ యుద్ధంలో మనము గెలవాలి అంటే, యుద్ధంలో అయినప్పుడు ఏమొస్తాయి? ఆశ, మమత, సంతాపాలు. కోరిక వస్తుంది, ఆశ వస్తుంది, మమత వస్తుంది, మమకారం. వీడు నావాడు, వీడు నావాడు కాదు, ఇది ఉంటది. సంతాపం, బాధ వస్తది. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? జీవుడిగా ఉన్న మనము ఆత్మతో కనెక్ట్ అయ్యి కర్మలు చూసుకోవాలి. పరమాత్మతో కనెక్ట్ అయ్యి దీనికి పరిష్కారం ఏంటయ్యా స్వామి అని అడగాలి. ఏంటి పరిష్కారం? క్షమ కోరుతూ, క్షమిస్తూ, కృతజ్ఞతతో ఉండడం. సో ఈ 2 కనెక్టివిటీల్లో జీవాత్మ ఉండాలి, ఇలా ఉండాలి అని సమాధానం ఇచ్చారు. అంత లోతైన ఆంతర్యం ఇక్కడ దాగి ఉంది. అంతరంగంలోన జరిగే యుద్ధానికి సమాధానం ఎలాగివ్వాలి అంటే, సమస్య ఎక్కడ వచ్చిందని ఆత్మలో చెక్ చేసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూపించండి అని పరమాత్మని అడగడం. అంటే జీవాత్మగా ఉన్న మనము ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి, పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇదంతా ఎలా సాధ్యం? ధ్యానం వల్ల సాధ్యం, కర్మ ధ్యానం వల్ల సాధ్యం, 72 శ్వాసల వల్ల సాధ్యం. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడో పంచికట్టుకోనా చేసుకొని వచ్చే రకం కాదండోయ్. అందరిలోనూ ఉన్నారు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదో ఒక క్వశ్చన్‌తో ఇప్పుడు ఏంటి నేను ఎంత ప్రయత్నించినా కూడా నన్ను నేను జయించలేకపోతున్నాను. నా గుణాన్ని నేను జయించలేకపోతున్నాను. నేను ఎందుకింత ఇబ్బంది పడుతున్నాను? ఎందుకింత అల్లాడుతున్నాను? అని మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు ఒక సమస్య అంటే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు సడెన్‌గా ఏదో ఒక వీడియో పాపప్ అవుతది. లేదంటే సడెన్‌గా గ్రూప్‌లో ఏదో ఒక మెసేజ్ వస్తది. ఏదో ఒక ఆడియో వస్తది. లేదంటే నిత్యం మనతో పరిచయం ఉన్న వాళ్ళే ఏదో ఒక మాట అంటారు. వాళ్ళేదో మాట్లాడుతూ మనకు ఒక్క సెంటెన్సే వినిపిస్తది. అది స్ట్రైక్ అవుతది. నేను అనుకుంటున్న ప్రశ్నకి ఇక్కడ సమాధానం వచ్చింది. ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? నిర్వాణమయ కోశంతో కనెక్ట్ అయ్యి పరమాత్మ అందిస్తున్నారు. అందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు. కాకపోతే కంటిన్యూస్‌గా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు కొంతమందైతే, అప్పుడప్పుడు కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఏది ఏమైనా సరే ఏ రూపంలోనైనా సమాధానం రావచ్చు. ఎవ్వరి ద్వారానైనా సమాధానం రావచ్చు.
ఎలాగైనా సరే సమాధానం రావచ్చు. కాబట్టి అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఇందాక అన్నారు చూసారా? మిథ్యాచారి పురుష శ్రేష్ఠుడు. మిథ్యాచారి బయట 0, లోపల ఆసక్తి. పురుష శ్రేష్ఠుడు లోపల 0, బయట 0. ఈ పురుష శ్రేష్ఠుడిగా ఉన్నప్పుడు మనం 0లో ఉంటాము. యూనివర్స్‌తో కనెక్ట్ అవుతాము. మనకి సమస్యకి పరిష్కారం అనేది అందించబడతది. అది అర్పించడం అంటే. అంటే ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మని దర్శించగలగడం. ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్‌లో ఉంటామో సందేశం అందుతాది. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం అందించడానికి సిద్ధంగా మన పక్కనే ఉంటారు కాబట్టి. ఎక్కడ దూరంగా ఉండరండి. అంటుకొని, ఆనుకొని మన లోపల, మన బయట అణువణువున ఉంటారు. మనం అందుకోగలుగుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ మొత్తం 6 శ్లోకాల్లో నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇంకేమంటున్నారు? సరే చెప్పింది బావుంది. అర్పించమన్నారు, కనెక్ట్ అవ్వమన్నారు. ఎట్టా కుదురుద్దండి? ఈజ్ ఇట్ పాసిబుల్? నిజంగా పాసిబులేనా? అంటే ఒక్క విషయాన్ని తీసేస్తే, మనలో ఉన్న ఒక్క పాయింట్‌ని తీసేస్తే పాసిబుల్ అంట. ఏంటంటే అది 31 శ్లోకం. దోష దృష్టి. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును నా ఈ మతమును అనుసరించు మానవులు గూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. దోష దృష్టి. ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నామంటే, మన దృష్టిలో దోషముంది. వాడట్టాంటోడు, వీడిట్టాంటోడు అని మనలోన కొన్ని అభిప్రాయాల్ని నిర్మించుకొని ఉంచేసాం. ఒపీనియన్స్ ఫిక్స్ చేసేసాం. వాడు వెధవ. వాడేం జెప్తాడు? వీడికి అసలు బట్టే లేదు. వీడేం జెప్తాడు? వీడికేం తెలుసు? వాడికేం తెలుసు? ఇలాగా దోషాలను మాత్రమే చూడడం మనకి అలవాటైపోయింది. అందుకని ఎవ్వరిని కూడా పరమాత్మగా చూడలేకపోతున్నాం. అదొక్కటి తీసేస్తే అంటే దృష్టి దోషం, అవగాహన లోపం కావచ్చు. వాడు భక్తుడు కానంత అసలు వాడు భక్తుడో కాదో మనమెవరం డిసైడ్ చేయడానికి? వాడి గుణం, వాడి ఇష్టం. వాడిలో కూడా నిర్వాణమై కోసం ఉంది. వీడిలో కూడా నిర్వాణమై కోసం ఉంది. అంటే వాడు పరమాత్మతో కనెక్ట్ అవుతాడు. వీడు పరమాత్మతో కనెక్ట్ అవుతాడు. ప్రతి ఒక్కడు పరమాత్మ యొక్క స్వరూపం అనడం వెనక ఆంతర్యం ఇది. సో, ఆ దోష దృష్టిని తీసేయి. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై అంటే శ్రద్ధగా, పూర్తి విశ్వాసంతో ఏది ఏమైనా సరే పరమాత్మ నన్ను విడిచిపెట్టరు. ఎందుకంటే సమస్త విశ్వానికి తల్లి, తండ్రి అయ్యి ఉన్నారు. ఎంత నన్ను ఎంత కష్టపెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత పట్టించుకోకపోయినా నేను నా పిల్లల్ని విడిచిపెట్టను కదా! వాళ్ళ ఆలోచన నా మనసు నుంచి పోదు కదా! అదే విధంగా అటువంటి మానవ జన్మ తీసుకొని ఆహ్, కన్న పిల్లల పట్లే ఇంత మమకారం ఉన్నప్పుడు, పరమాత్మగా ఉండి ఆయన యొక్క పిల్లల పట్ల ఆయనకి మమకారం ఉండదా? సో, విడిచిపెట్టరు. అందుకని అడుగడుగునా గైడ్ జేస్తారు. అందరిలోనూ చూడగలగాల. దోష దృష్టి తీసేసి శ్రద్ధ, పూర్ణ విశ్వాసంతో నా ఈ మతమును ఇక్కడ మతము అంటే హిందూయిజమా, క్రిస్టియానిటీ అని కాదండి. మతము అంటే అందిస్తున్న ఈ జ్ఞానం, ఈ సబ్జెక్ట్, ఈ సిద్ధాంతం. ఏంటా సిద్ధాంతం? కర్మ సిద్ధాంతం. సృష్టి యావత్తు దీని మీదే నడుస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించు మానవులు గూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. సమస్త కర్మబంధముల నుండి ముక్తులవ్వాలి అంటే ఈ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి. అంటే మొత్తం ఏ టు జెడ్ ఒక్క మూలాలతో సహా క్లియర్ అయిపోవాలి, బయటపడాలి అంటే మనం ఈ 29 శ్లోకాల్లో చెప్పిన జ్ఞానాన్ని అవగాహన జేసుకోవాలి. ముందు అర్థం జేసుకోవాలి. అవగాహన చేసుకోవాలి. ఆచరించాలి. ఆచరిస్తేనే జ్ఞానంగా మారుతది. లేకపోతే అంతవరకు విషయంగానే ఉండిపోతది. అది చెప్తున్నారు.
అంటే మనకి కంప్లైంట్ చేసే నేచర్ ఉంటది. అది మానవ సహజం. వీడికుంది వాడికి లేదని కాదు. అందరిలోనూ ఉంటది. కామన్ అబ్బా! మనం ఇక్కడ ఎవరిని పాయింట్ ఔట్ చేయట్లా. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందరి పట్ల ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళకి ప్రేమ లేదు. వీళ్ళకి బాధ్యత లేదు. వాళ్ళు గౌరవించరు. ఇయన్నీ తీసేయండి. ఈ దోషాలన్నీ పక్కన పారేయండి. దోష దృష్టి లేని శ్రద్ధాయుక్తుడైన వాడు ఈ సిద్ధాంతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా కర్మబంధాల నుంచి విముక్తులవుతాయి. అన్ని కర్మబంధాలు అన్నారు చూడండి ఇక్కడ. సమస్త కర్మబంధాల నుంచి ముక్తులవుతారు. అంటే ఇక్కడ మనల్ని మన కర్మల వైపు నడిపించే ప్రతి ఒక్కడు కూడా గురువే. మనల్ని బాధ పెట్టి వేదనకి గురి చేసే భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, అత్తమామలు గాని వీళ్ళు కూడా గురువులే. కాకపోతే ప్రకృతి జనితమైన గురువులు కొంతమందైతే, ఆత్మజనితమైన గురువులు కొంతమంది. వీళ్ళందరూ ఆత్మజనితమైన గురువులు. ఎందుకంటే మనం ఆత్మతలంలోన వాళ్ళ చేత అగ్రీమెంట్ రాసుకొని తెచ్చుకున్నాం గదా! మన మనమేం నేర్చుకోవాలి? ఈ జన్మకి మనం ఏ లెర్నింగ్ కోసం వచ్చామో, ఆ లెర్నింగ్‌ని నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో. హోంవర్క్ పెండింగ్, హోంవర్క్ పెండింగ్, హోంవర్క్ పెండింగ్ అని మనకి గుర్తు చేస్తుంటారు. ఎప్పుడైతే వీళ్ళు మనల్ని ఇలా గుర్తు చేస్తుంటారో, మనం అటువైపు తిరుగుతాం. ఎటువైపు? జ్ఞానం వైపు. ఎందుకిలాగా? ఎందుకు నాకే ఎందుకు జరుగుతుంది? ప్రశ్నలొస్తాయి. ప్రశ్నలొచ్చినప్పుడు సమాధానం వెతుకుతాం. అప్పుడెక్కడికెళ్తాం? ప్రకృతి జనిత గురువుల దగ్గరికెళ్తాం. అంటే నేచర్ అందించే గురువులనమాట. వంశీ సార్ లాగా, పత్రి సార్ లాగా అలాగా అంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతారు. ఎదిగే కొద్దీ సార్ అంటారు చూసారా? మీరు మీరు ఏంటిది అరిషడ్ వర్గాలు దాటాలనుకుంటున్నారా? మహావతార్ బాబాజీతో కనెక్ట్ అవ్వండి. ట్రైనింగ్ ఇవ్వమని అడగండి. అంటే ఎవరు ఎందులో ఎక్స్‌పర్టో అటువైపు మళ్ళిస్తారు మనల్ని. ఓకే. సో, ఈ విధంగా ఈ గురువుల వైపు మళ్ళిస్తారు. వీళ్ళందరూ కూడా గురువులే. ఇక మీదట వీడు అట్ట, వాడిట్ట అనేది పక్కన పెట్టేసి, ఈ వీళ్ళు ఆత్మజనిత గురువులు. వీళ్ళు ప్రకృతి జనిత గురువులు. ఇంకింతే రెండే కేటగరీస్. మూడో కేటగరీ మనకొద్దు. దోష దృష్టి వద్దు. ట్రై చేద్దాం. ఏముంది? ట్రై చేస్తే తప్పేం లేదుంది గదా! తప్పేం లేదు కదా! రూపాయి ఖర్చు లేదు. నష్టపోయేది లేదు. మరింకేముంది? ఒక 40 రోజులో, ఒక 50 రోజులో, ఒక 60 రోజులో ట్రై చేద్దాం. కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతాను అని సంకల్పించుకుందాం. ప్రయత్నిద్దాం. ఎవరు ఎటు నుంచి మనకి డైరెక్షన్ ఇస్తున్నారు? ఎటు నుంచి మనల్ని ఎటువైపు మళ్ళిస్తున్నారని మనల్ని మనం అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు తెలుస్తది మ్యాజిక్ ఏంటో. అసలు కృష్ణుడు చెప్పిన విషయాల్లో ఉన్న లోతు. ఆ లోతులకి కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఆ మ్యాజిక్ ఏంటో అప్పుడు అర్థమవుద్ది. ఓకేనా? నెక్స్ట్ 32 ఈ ఈ శ్లోకం చూడండి. ఇప్పుడు మనం 3 అధ్యాయాలుగా భగవద్గీతని చూస్తున్నాం. ఎక్కడైనా సరే కృష్ణ పరమాత్మ ఎవరినైనా తప్పు పట్టినట్టు గాని, అర్జునుడు అడుగుతున్న ప్రశ్నలకి "ఏయ్! నువ్వేంటి నన్ను క్వెషన్ చేసేది? చెప్పింది కదా!" అని అంటున్నారా? లేదంటే "ఓహో! క్వెషన్ ఏసావా? ఓకే. అంటే నీకు ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం ఉంది" అని చెప్పి ఎదుటి వ్యక్తిని, వింటున్న వాడిని గౌరవించి, హుందాతనంతో సమాధానమిస్తున్నారా? ఆలోచించు. ఓకే. ఈ శ్లోకం చూద్దాం. 32 కానీ నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై అంటే విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరుంగుము. ఈ భాషా ప్రయోగం ఏ విధంగా ఉంది? నా యందు దోషారోపణ చేయుచు అంటే నన్ను తప్పుపడుతూ, నిందిస్తూ, నా ఉపదేశమును అనుసరించని అంటే నేను చెప్పిన మాట విన్నోళ్ళు, నా సిద్ధాంతాన్ని ఆచరించినోళ్ళు, సమస్త జ్ఞానోప విషయములందు మోహితులై అంటే విపరీత జ్ఞానోపహతులై అంటే జ్ఞానాన్ని విపరీత జ్ఞానంగా మార్చి భ్రష్టులైపోతారు, కష్టనష్టాలు పాలవుతారు అని అంటున్నారు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క తత్వమా? తత్వానికి విరుద్ధమా? నా అవగాహన ప్రకారం నాకర్థమైంది, వంశీ సార్ చెప్పింది. ఎప్పుడు కూడా కృష్ణుడు నోరు తెరిచి ఎవరిని పల్లెత్తు మాట అనిన దాఖలాలే లేవు. 100 తిట్లు తిట్టిన శిశుపాలుడినే
ఏమీ అనలేదు. ఇంతకు మించి నీ ఆత్మ ఈ భారాన్ని భరించలేదు. ఇంక శాంతించు. విన్నారు, విన్నారు, విన్నారు అని తిట్టలా ఎవరిని, విమర్శించలా. అలాంటిది మనల్ని ఎందుకండి తిడతారు? అంటే ఇది ప్రక్షిప్తం, యాడ్ చేయబడింది. గీతా జ్ఞానము అంతకుముందు ఎప్పుడో కొన్ని యుగాల నాటిది. అది ఇప్పుడు అందే లోపల చాలా మంది అంటే మౌఖికాలన్నమాట. ఒకళ్ళ నోటితో చెప్తే ఇంకోళ్ళు చెవుతో విని, విని అవగాహన చేసుకొని నెక్స్ట్ జనరేషన్‌కి అందించేవారు. ఈ అందించడంలోన కొన్ని శ్లోకాలు మధ్య మధ్యలో యాడ్ అవుతూ ఉంటాయి. ఇది యాడ్ చేయబడింది. ఇది ప్రత్యేకించి ఎవరో తెచ్చి కలిపారు. ఇది కలపలేదు అనడానికి ఒకటే మన అవగాహన. కృష్ణ పరమాత్మ యొక్క తత్వం ఏంటి? ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్న విషయం ఏంటి? భ్రష్టులైపోతారు, కష్ట నష్టాల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. అలాగే ఎవరిని శపించరు కదండీ! శపించే మనస్తత్వమే కాదు గదా! అందుకని ఈ శ్లోకం ప్రక్షిప్తం. ఎవరో ఒక భక్తుడు దాన్ని యాడ్ చేశారు. అంటే భక్తి పారవస్యంలో యాడ్ అయిపోయింది. ఇది నా ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం. మీకెలా నచ్చితే అలా అర్థం చేసుకోవచ్చు. 33 సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి అంటే స్వభావములకు లోబడి కర్మలను చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అంటే స్వభావమును అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లా త్యజించగలరు? ఇక్కడ మనకొక కీలకమైన విషయం చెప్తున్నారు. అంటే జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా ఏమన్నారు? ప్రకృతులను అనుసరించి సమస్త ప్రాణులు తమ ప్రకృతులను అంటే తన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్, వాతావరణము, బంధాలు, ఇష్టాలు, కష్టాలు, విషయ వాంఛలు, విషయ భోగాలు వీటన్నిటి కారణంగా తనలో ఉన్న గుణం ప్రేరేపించబడి దాని ద్వారా కర్మలు చేస్తారు. ఓకే, చేయుచుండు. ఇది ఎవరైనా సరే, నువ్వు జ్ఞాన అజ్ఞాన అనేది పక్కన పెట్టు. జ్ఞాని ప్రకృతి జనితలే, అజ్ఞానికి ప్రకృతి జనితాలే, ఇందులో డౌట్ లేదు. జ్ఞానియు తన ప్రకృతిని స్వభావం అనుసరించే క్రియలను ఆచరించడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వభావాన్ని అనుసరించి అన్ని ప్రాణులు, అది జంతువు అయినా సరే, ఇప్పుడు జంతువులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, దాని ప్రకృతి ఏంటి? ఆకలేస్తే ఫుడ్ తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి. తన జీవన విధానం, తన జీవనానికి కావాల్సిన ఫుడ్డు ఎక్సెట్రా ఎక్సెట్రా తనే వేటాడుకొని తెచ్చుకొని తినాలి. ఇది దాని ప్రకృతి, దాని సహజ స్వభావం. అలాగా అన్ని ప్రాణులకి అదే స్వభావం, అదే రూల్, ఇందులో మార్పు లేదు. అంటే అర్థం ఏంటి? కర్మల నుంచి తప్పుకునే మార్గం ఎక్కడైనా ఎవరికైనా ఉందా అనే ప్రశ్నతో ఆపారు చూడండి. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజించగలరు? కర్మల్ని త్యజించే ఆప్షన్ ఎవరికైనా ఉందా? ఎవ్వరికి లేదు. జ్ఞాని అయినా ఆచరించాలి, అజ్ఞాని అయినా ఆచరించాలి. అన్ని ప్రాణులు కూడా కర్మని ఆచరించక తప్పదు, పని చెయ్యక తప్పదబ్బా. సంస్కృతంలో కర్మ, తెలుగులో పని, అంతే. ఎవరైనా పని చేయక తప్పదు. వాళ్ళ సహజ స్వభావానికి తగ్గట్టు, వాళ్ళ ప్రకృతికి తగ్గట్టుగా, వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా ఆచరించక తప్పదు. సో అందుకే చూడండి, మనకి సాంఖ్యయోగంలో నిష్కామ కర్మయోగం గురించి దగ్గర దగ్గర 18 శ్లోకాల్లో చెప్పిన విషయాన్ని ఇక్కడ ఒక 3 అధ్యాయాల్లో చెప్తా. వివరించి ఎందుకు మీరు చెప్తే మేము వినాలా అనే కోణంలో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్స్ ఉంది. 34 చూడండి. ప్రతి ఇంద్రియార్థమునందు అంటే ఎందుకు పనులు చేయాలి, కర్మలు చేయకుండా ఉండడం కుదరదు అని చెప్పారు కదా, దానికి రీజన్ అనమాట. అంటే ప్రతి శ్లోకము కనెక్టెడ్. అక్కడ చెప్పిన విషయానికి ఇక్కడ సమాధానం ఇస్తారు, ఇక్కడ చెప్పిన విషయానికి నెక్స్ట్ శ్లోకంలో సమాధానం ఇస్తారు. అలాగే ప్రతిదానికి కనెక్షన్ ఉంటది, ప్రతి శ్లోకానికి కూడా ఇంటర్ కనెక్షన్ ఉంటది. దేనికది విడివిడిగా చూస్తే అర్థం కాదు, కలిపి చూస్తే అర్థమవుతుంది. ఓకే, 34 ప్రతి ఇంద్రియార్థమునందును, ఇంద్రియ అర్థము అంటే
విషయాలు మనం ముందు చెప్పుకున్నాం. విషయాలు, ఇంద్రియాలు. విషయాలు మ్యాగ్నెట్‌లా ఉంటాయి. ఇంద్రియాల్ని అట్రాక్ట్ చేస్తా ఉంటాయి. కదా! ఎందుకంటే ఇవెప్పుడు స్థిరంగా ఉంటాయి. విషయాలెప్పుడు స్థిరంగా ఉంటాయి. ఇంద్రియాలే వెళ్తుంటాయి, కనెక్ట్ అవుతుంటాయి, వస్తుంటాయి. ఓకే. ఆశ కలిగిస్తూ ఉంటాయి. సో, ప్రతి ఇంద్రియార్థమునందును, ప్రతి ఇంద్రియ విషయం, ఇంద్రియార్థం అంటే ఇంద్రియ విషయం. ఇంద్రియాలు దేనికైతే అట్రాక్ట్ అవుతుంటాయో ఆ విషయాలు. మనసు దేనికి అట్రాక్ట్ అవుతది? అభిమానం, కోపం, ద్వేషం, ఎమోషన్స్. కళ్ళు వస్తువులకి, చెవులు వినికిడి. ఇలాగా మొత్తం ఈ 6 ఇంద్రియాలు, పంచేంద్రియాలు, మనస్సు. ఈ 6 కలిపి విషయాలకి అట్రాక్ట్ అవుతుంటాయి. చుట్టూ ఉండే వాతావరణం అంతా విషయాలేనండోయ్! బంధాలు కూడా విషయాల్లోకే వస్తాయి. ఓకే. ప్రతి ఇంద్రియార్థమునందును అంటే ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. రాగము, ద్వేషము ఉంటాయి. ఎక్కడంట? ఇంద్రియార్థాలలో అంటే విషయాలలో, వ్యక్తులలో, బంధాలలో, వస్తువుల్లో, సమాజంలో, ఇల్లు వాకిలి, ఆస్తిపాస్తి, నగానట్ర, చీర, బట్టలు, ఆహ్, ఉద్యోగాలు ఇయన్నీ ఇంద్రియార్థాలు. ఓకే. ప్రతి దాంట్లో రాగము, ద్వేషము 2 ఉంటాయి. అంటే మనలో ఉండే రాగాన్ని, ద్వేషాన్ని హైలైట్ చేసేది, పైకి ఎత్తి చూపించేవి ఈ ఇంద్రియార్థాలు అంటే విషయాలు. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు. వాటి వశములో మనం ఉండకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకాలు, మహాశత్రువులు. ఈ రాగము, ద్వేషమే విఘ్నకారకాలు. దేనికంట? విఘ్నకారకం అంటే ఏంటండి? ఆటంకం. విఘ్నాలంటే ఏంటి? ఆటంకాలు. విఘ్నకారకాలు. ఆటంకాన్ని కల్పించే కారణాలు. ఏంటంట? రాగము, ద్వేషం. మహాశత్రువులు. ఎదుగుదలకి అడ్డుపడుతుంటాయి. మనతో నిరంతరం పోరాడుతుంటది. ఏంటి? రాగము, ద్వేషము. రాగం అంటే ఏంటండి? ఇష్టం. ద్వేషం. ఇది కావాలి అంటే కావాలి. ఎందుకు కావాలి? వస్తే ఏం జేస్తావు? పొందితే ఏం జేస్తావు? ఏమైనా క్లారిటీ ఉందా? లేదు. ఈ వ్యక్తి ఇటువంటి వాడు. ద్వేషం. ఆ వ్యక్తి ఇంద్రియార్థమే. ఎందుకంటే ఆ వ్యక్తితో మనకి భావనలున్నాయి. ఆ భావన మనుషులతో, బంధాలతో భావనల ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాం. ఎమోషన్స్. ద్వేషం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. ద్వేషము అది ఘోరంగా ఉంటది. ఎందుకంటే అసల వాళ్ళు ఏమన్నా గూడా మనకి నచ్చదు. వాళ్ళు మంచి చేసినా తప్పులెతుకుతాం. వాళ్ళు చెడు చేస్తే ఇంకా వేరే అడగక్కర్లా. వాళ్ళ మంచిని కూడా మనం చూడలేనంత ద్వేషంలోకి వెళ్ళిపోతాం. అందుకే అది మనకి శత్రువు. రాగము, ద్వేషము ఇంద్రియార్థాలలో ఉంటాయి. ఇంద్రియార్థాల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఎంతవరకు కనెక్ట్ అయ్యాం? మనం ఎంతవరకు తీసుకుంటున్నాం? అది మనం చెక్ చేసుకోవాల. ఏదైనా సరే అతి కాకూడదు, మితి కాకూడదు. మధ్యస్థంలో ఉండాలి. కావాలా? తీసుకో. రాలేదా? వదిలేయి. వచ్చిందా? తీసుకో. రాలేదా? వదిలేయి. అంత ఈజీగా, అంత సింపుల్‌గా లైఫ్ లీడ్ చేయగలగాలి. అంత సింపుల్‌గా లైఫ్ లీడ్ చేస్తే ఈ రాగము గాని, ద్వేషము గాని మన ఎదుగుదలకి విఘ్నకారకాలు కావు. శత్రువులు కావు. మిత్రులుగా మారతాయి. ఓకే. అది చెప్తున్నారు. ఇప్పుడు మనకు మనం చెక్ చేసుకోవాలి. మన ఇంద్రియార్థాలేంటి? ఏవి మనల్ని రాగం వైపు తీసుకెళ్తున్నాయి? ఏవి ద్వేషం వైపు తీసుకెళ్తున్నాయి? అని చెప్తూ 35 శ్లోకంలోన చాలా అద్భుతమైన హింట్ ఇచ్చారండి. ఈ శ్లోకం కూడాన బాగా కామన్‌గా తెలిసిన శ్లోకమే. అందరికీ బాగా కొంచెం వినికిడిలో ఉన్న శ్లోకమే. శ్రేయోన్ స్వధర్మో విగతః విగుణః పరధర్మాన్ స్వనుష్ఠతాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భయావహః అంటే పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము.
స్వధర్మాచరణమునందు మరణించుటయే శ్రేయస్కరము, పరధర్మాచరణము భయావహము. అంటే పరధర్మం, స్వధర్మం. ముందు ఈ రెండింటిని అర్థం చేసుకుందాం. పరధర్మం మనకి అవగాహన లేని జ్ఞానం, అంటే మనకి జ్ఞానంగా మారనిది పరధర్మం. స్వధర్మం మన స్వయం సాధనతో, ఆచరణతో జ్ఞానంగా మార్చుకున్నది. అంటే ఇప్పుడు ఓకే, ఒక 10 సంవత్సరాల క్రితం ధ్యానం అంటే ఏంటో నాకు తెలియదు. ఓకే, మనం ధ్యానంలోకి రాకముందు ధ్యానం అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఎవరో కలిశారు, ఒకరి ద్వారా, మా అమ్మ ద్వారా, ఆవిడకి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ధ్యానం నాకు పరిచయం అయింది. ఆమె చెప్పినప్పుడు ఆమె ఎలా చెప్పిందంటే ఆమె చేస్తుంది, ఆమె ధ్యానం చేస్తుంది. శ్వాసను గమనించాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు లాక్ చేసుకోవాలి, కాలి పాదాలు క్రాస్ చేసుకోవాలి, లోపల ఏం జరిగినా కూడా కళ్ళు మాత్రం తెరవకూడదు, తిమ్మిర్లు ఎక్కినా కూడా చేతులు ఓపెన్ చేయొద్దు, అలాగా గోడ కానించో ఏదో దన్ను పెట్టుకొని కూర్చోండి, శరీరం సుఖంగా ఉన్నట్టుగా కూర్చోండి. ఇలాగా ఆవిడ గైడెన్స్ ఇస్తూ కూర్చోబెట్టారు, చేయించారు. ఆవిడ చెప్తుంటే అది ఆవిడికి స్వధర్మం, ఎందుకంటే ఆవిడకి అది అవగాహన అయింది, ఆచరణ అయింది, జ్ఞానంగా మారింది. నా వరకు చూస్తే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడకి అది స్వధర్మం, మరి నా వరకు చూస్తే పరధర్మమే కదా. నాకు అది పరధర్మం, ఎందుకంటే తను చెప్పారు, నేను విన్నాను. విన్నంత మాత్రాన అదే కరెక్ట్ అని నేను అనడానికి లేదు. ఎప్పుడు నేను కరెక్ట్ అనాలి? ఈ నా వరకు పరధర్మంగా ఉన్న ఈ ధ్యాన విధానం అనే దాన్ని, నేను విన్నదాన్ని నేను ఆచరించాలి. ఆచరించి ఇది ఇలా ఉంటాదా అని అనుభవంగా మార్చాలి. ఆ అనుభవం అయ్యాక నాకు తన ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకు అర్థమవుతది. అప్పుడు నాకది జ్ఞానంగా మారుతది. అప్పుడు నాకది స్వధర్మం అవుతది. పరధర్మంలో ఎన్ని సుగుణాలున్నా గూడా, స్వధర్మంలో అన్ని సుగుణాలు లేకపోయినా కూడా పరధర్మాన్ని ఆచరించొద్దు, స్వధర్మాన్నే ఆచరించు. అంటే మనకి ఎవరైనా ఒక విషయం చెప్తే వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిరి పడక. అంటే ఎవ్వరు చెప్పినా వినండి, వినగానే ఇది కరెక్ట్ అని రూఢి అయిపోవద్దు. వీళ్ళు చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్, ఇది నేను ఒప్పుకుంటున్నాను, నేను రాజముద్ర వేసేస్తున్నాను అనడానికి ఎవరికీ రైట్ లేదు. ఎదుటివాడు చెప్పిన విషయాన్ని వినాల, 1కి 4 సార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకున్న విషయాన్ని ఆచరించాల, ఆచరించిన దాన్ని అనుభూతిగా మార్చాల, అనుభవంగా మార్చాల. ఈ అనుభవమే జ్ఞానం అవుతది. అందుకే ఏమంటారు, ఇన్ఫర్మేషన్, ఎదుటివాడు చెప్పింది ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ నాలెడ్జ్. విషయము ప్లస్ అనుభవము ఈజ్ జ్ఞానం. కాబట్టి అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మన సీనియర్ గదా, మరిప్పుడు పత్రిసారి చెప్తే, గురువులు చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడే భగవద్గీత చెప్పారు, మనం ఎందుకు వినాలి? వినాలి, కానీ రాజముద్రేసే ముందు ఆచరించాలి. వింటే కదా ఏది కరెక్టో ఏది కాదో తెలిసేది. విన్నాక మన కామన్ సెన్స్, విచక్షణ జ్ఞానంతో పరిశీలించాలి, పరిశీలించిన దాన్ని ఆచరించాలి. కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టీస్ చేయాలా అంటే ఆచరించాలా, ఆచరిస్తేనే అది ఎంతవరకు సత్యమో మనకు అర్థమవుతుంది. ఒకసారి దానిలోని ఆంతర్యం అర్థమైందా, అవును చెప్పిన పాయింట్ కరెక్టే, ఆత్మతత్వం కరెక్ట్, స్వధర్మం కరెక్ట్, కర్మ సిద్ధాంతం కరెక్ట్, స్థితప్రజ్ఞుడి లక్షణాలు కరెక్ట్, కర్మని నిష్కామంగా నిర్వర్తించాలి కరెక్ట్. ఎందుకంటే ఫలితాన్ని ఆశించి చేసినప్పుడు ఆ ఫలితం దక్కనప్పుడు మనం ఎంత బాధపడ్డామో, ఎంత వేదనకు గురయ్యామో, ఎన్ని గొడవలు ఆడామో మనకు బాగా తెలుసు కదా. ఎప్పుడైతే ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ పోయామో ఫస్ట్ ఆ గొడవ పోయింది, తర్వాత రిలాక్సేషన్ ఉంది, మనం ఇంకో 4 పనులు ఎక్స్ట్రా చేయగలుగుతున్నాం.
సో అది కరెక్ట్. అంటే అనుభవపూర్వకంగా రూఢీ చెయ్యాల. గురువు చెప్పింది విను, ఆచరించు. అప్పుడు జ్ఞానంగా మార్చు. గు ఆచరణలో పెట్టనంత వరకు ఎవ్వరు చెప్పిందనైనా సరే పరధర్మమే. ఆచరించిన తర్వాత అది స్వధర్మంగా మారుతాది. అంటే ప్రతి పరధర్మాన్ని మనం స్వధర్మంగా ఆచరణ ద్వారా, అనుభవం ద్వారా మార్చాలి. ఎంత గొప్పదైనా చూడండి ఇక్కడ ఏమంటున్నారు? స్వధర్మాచరణమునందు మరణించుటయే శ్రేయస్కరము. నీకు నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుంటూ, ఆచరిస్తూ మరణించినా పర్వాలా. కానీ పరధర్మాన్ని ఆచరించొద్దు. పరధర్మాచరణము భయావహము. అంటే గుడ్డిగా ఫాలో అవ్వద్దు అంటున్నారు. ఎవరో చెప్పారు. ఎన్ని రకాల మన జీవితంలో ఎన్ని చూసుంటామండి. ఎవరో చెప్పారని ఏవేవో పూజలు చేయడం. నీకు ఆయుర్దాయం పెరుగుతది. లేదంటే నువ్వు కోటీశ్వరుడవుతావు, నువ్వు సీఎం అవుతావు, నువ్వు పీఎం అవుతావంటే ఎంతమంది నరబలులిచ్చుంటారు. ఎంతమంది పిల్లల్ని చంపేసి ఉంటారు. ఎలా తెలుసండి? ఒక ప్రాణం తీస్తే ఒక పదవొస్తదని ఎవరు చెప్పారండి? గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు తీసి పారేయడానికి కృష్ణుడిచ్చిన అద్భుతమైన సందేశం. ఎంతవరకు అది పనిచేస్తది? ఒక ప్రాణం తీస్తే నేను ఎదుగుతాను అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంత అన్యాయం అది? మనకు తెలియట్లా? ఒక్క క్షణం మన విచక్షణతో మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. కానీ మూర్ఖ సిద్ధాంతాలు, మూఢ నమ్మకాలతో ఎన్ని దారుణాలు చేసి ఉంటాము. పరధర్మో భయోపహః. చూడండి ఇక్కడ పరధర్మో భయావహః. భయంకరమైన పనులు చేయిస్తుంది నీ చేత పరధర్మం. స్వధర్మంగా మార్చకపోతే, స్వధర్మంగా మార్చే ప్రయత్నంలోనే మనకు అర్థమైపోద్ది అది ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వకూడదు అనేసి. కాబట్టి పరధర్మం. అందుకే వేమన చూడండి, 3 లైన్ల తర్వాత విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ విశ్వంలో ఉన్న ఈ జ్ఞానాన్ని వినురవేమ అంటే తనకి తాను చెప్పుకుంటున్నారు. నువ్వు విను, ముందు నువ్వు విను, ముందు నువ్వు ఆచరించు. మనం ఆచరించాలి. మనకి ఇంతకు ముందే చెప్పారు, ఆచరించిన జ్ఞానాన్నే చెప్పాలి. చెప్పారా లేదా? అది కూడా మనకి ఇచ్చారు వార్నింగ్. అందుకే ఆచరించమన్నారు కదని గుడ్డిగా ఏది ఫాలో అవ్వద్దు. ఆచరించి అనుభవంగా మార్చుకొని మనకది కరెక్ట్ అనిపిస్తే, మనకది పూర్తి సంతృప్తిని, పూర్తి అవగాహనని ఇస్తేనే మనం ఇంకోళ్ళకి చెప్పాలి. ఓకే. పరధర్మం, స్వధర్మం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మనకి సాంఖ్యయోగంలో చెప్పారు కదా, ఇక్కడ చెప్పారు కదా, మళ్ళీ ఆఖరి అధ్యాయంలో మళ్ళీ వస్తుంది పాయింట్. ఇలాగా ఏది ముఖ్యమైనదో అది మళ్ళీ మళ్ళీ చెప్పబడతాది. ఇవన్నీ విన్నాక కర్మ సిద్ధాంతం గురించి ఇంత విపులంగా, ఇంత వివరణగా విన్నాక మన అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఇలాగా అంటే ఇప్పుడు ఇవన్నీ వినే కొద్దీ అర్జునుడికి వచ్చిన డౌట్ కూడా చాలా వింతగా ఉంటదండి. ఇలా కూడా డౌట్ వస్తాదా అని మనకు అనిపిస్తుంది. అర్జునుడి యొక్క పుణ్యం, అర్జునుడి యొక్క ప్రశ్నలు ఇవే గీతా జ్ఞానం ఇంత విస్తారంగా జరగడానికి, రావడానికి, ఇంత వివరణగా కృష్ణ పరమాత్మ మనకి అందించడానికి కారకుడు అర్జునుడు. అర్జునుడికి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. క్వశ్చన్ చూడండి. అర్జునుడి క్వశ్చన్ 36వ శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావము చే ప్రేరేపితుడై పాపములు చేయుచుండును. అంటే మనిషి చాలా వరకు ఇష్టం లేకుండానే చాలా తప్పులు చేస్తుంటాడు. ఎవరో వెనక నుంచి కొట్టి తన్ని చేయించినట్టుగా చూడండి. దేని ప్రభావం చే ఇతరులు బలవంతము చేసినట్లుగా, ఎవరో బలవంతంగా తన చేయిస్తున్నట్లుగా చాలా పాపాలు చేస్తారు. ఇష్టం లేకుండా ఎందుకు మనిషి చేస్తాడు? ఒక మనిషి తను చేసే పాపాన్ని, తను చేసే తప్పుని, ఇచ్చే హింసని
ఇష్టం లేకుండా బలవంతంగా ఇచ్చినట్టుగా ఎందుకు చేస్తున్నాడు? అంటే ఇక్కడ ఏం చెప్పారు? పరధర్మాన్ని ఆచరించొద్దు. ఎందుకంటే అది భయంకరమైనది. ఇలాగ పరధర్మం ఎవడో ఏదో చెప్పాడని చెప్పి చాలా తప్పులు చేస్తుంటాం. వాడు చెప్పాడు సరే, మనిషి ఎందుకు చేస్తున్నాడు? అంత బలవంతంగా చేయాల్సిన అవసరం ఏంటి మనిషికి? తనకి నచ్చనప్పుడు, తనకి ఇష్టం లేనప్పుడు మానేయొచ్చు కదా! ఎందుకు చేస్తున్నాడు? ఎంత లోతుగా అర్థం చేసుకోకపోతే అంటే ఈ 20, 27 + 6 33 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకోకపోతే అంటే చెప్తున్నప్పుడు ఎంత కాన్సంట్రేషన్‌తో వినకపోతే అర్జునుడికి డౌట్ వస్తదండి. మనిషి బలవంతంగా చేస్తున్నాడు. చాలా పాపాలు చూడు. ప్రేరేపితుడై పాపాలు చేయుచుండును. బలవంతంగా ఇష్టము లేకున్నను ఎంత కొత్తగా ఆలోచించారు. ఎంత దీనిగా ఆలోచించారో చూడండి. ఈ ప్రశ్నకి మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు? ఎందుకంటే వాడి అంతఃకరణం నుంచి ఒకానొక క్షణంలోనైనా సరే తిట్టొద్దు, అరవద్దు, కోపగించుకోవద్దు, కొట్టొద్దు, చంపొద్దు, నరకొద్దు, హెరాస్ చేయొద్దు అని ఒకానొక క్షణంలోన, ఏదో క్షణంలోన వాడికి అనిపిస్తది. అయినా కూడా చేస్తాడు. ఎందుకు? ఏంటి కారణం? ఈ విధంగా కర్మలు పాపాలు చేయడం వెనక కారణం ఏంటి? అని అడిగారు. ఇది ఎంత లోతైన క్వెషన్ అండి. మనకెంత పనికొస్తది? దానికి 37 శ్లోకం నుంచి 43 శ్లోకం వరకు అంటే మొత్తం 7 శ్లోకాల్లోన కారణాన్ని తెలియజేస్తున్నారు. చెక్ చేసుకుందాం. ప్రతి శ్లోకం అందరికీ సమాధానం కాకపోవచ్చు. అన్ని శ్లోకాలు ఏదో ఒక శ్లోకంలో మన ప్రశ్నలకి, మన పరిస్థితికి సమాధానం ఉంటది. ఓకే? చూద్దాం చూడండి. భగవాను వాచ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవానుడు పలుకుచున్నాడు. ఏమంట? రజోగుణం నుండి ఉత్పన్నమగునదియే కామము. ఇది ఏ క్రోధ రూపమును దాల్చును. ఇది మహానాశము, మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇదిరే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. మనిషి ఇన్ని పాపాలు చెయ్యడానికి కారణం కామం. ఈ కామం రజోగుణం వల్ల ఉత్పన్నమవుతుంది. మనలో ఉండే రజోగుణం వలన. అంటే నాది, నేను. రజోగుణం. నాది, నేను అనేది రజోగుణం. ఓకే? ఇది నాది. ఇది నాకు కావాలి. కావాలంటే కావాలంతే. నాది ఎవ్వరు లాక్కోవడానికి వీల్లేదు. అక్కడ కండిషన్లు పెట్టేస్తాం. రజోగుణం నుండి ఉత్పన్నమగునదియే కామము. అంటే కామము రజోగుణం నుంచి ఉత్పన్నమవుతది. ఓకే? అంటే ఏంటండి రజోగుణం అంటే? నేను, నాది. అంటే ఏంటండి? అహంకారం. దిస్ ఈజ్ మీ. దిస్ ఈజ్ మైన్. ఇది నేను అనే అహంకారం. అహంకారం నుంచి కామం, కోరిక. ఇక్కడ కామము అంటే కేవలం సెక్స్ కాదండి. కోరిక. తీవ్రమైన కోరిక. దేని మీదైనా సరే. ఏదో పొందాలి. ఏది పొందాలని తీవ్రత ఉందో అది కామమే. కోరిక ముదిరితే కామం అవుతది. అది ఏదైనా కావచ్చు. ఆస్తి కావచ్చు, ఇల్లు కావచ్చు, చీర కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కాలేజీలో సీట్ కావచ్చు. మనం ఇష్టపడే వాళ్ళు మన వైపే చూడాలి, ఇంకెవరి వైపు చూడకూడదనే ఆ కండిషన్ కావచ్చు, అధికారం కావచ్చు, అహంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కామం లెక్కే వస్తాయి. ఓకేనా? ఇదియే క్రోధ రూపము దాల్చును. అది నెరవేరిందా ఒక లెక్క. నెరవేరలేదా క్రోధంలోకి వెళ్ళిపోతాం. ఏదైనా చెయ్యాలి. ఏం చేసైనా సరే వినాశనం చేసైనా సరే అనుకున్నది సాధించాల. ఓకే? ఇది మహాసనము. అంటే మహానాశనానికి దారి తీస్తుంది. క్రోధం. క్రోధము మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. ఒకసారి క్రోధం వచ్చిందా పొందాల్సింది పొందినా కూడా శాంతించదు. కామం ఎలా ఉంటదంటే, కోరిక ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇది కోరుకున్నాను. ఇప్పుడు 5,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్
మనందరం స్త్రీలం కాబట్టి ఆ కోణంలోనే చూద్దాం. 5,000 రూపాయల చీర ఇప్పుడు ఈ ఉగాదికి నేను కొనాలి. పీకాం, లాగాం, అడిగాం, చేసాం, ఏదో చేసాం, ఏడ్చాం, గోల చేసాం, అలిగాం, అన్నీ చేసాం, మొత్తానికి పొందాం. ఉగాదికి అనుకున్నాను, సాధించాను అని చెప్పి మళ్ళా ఉగాది వరకు ఆగుతామా? ఆగం. తర్వాత వెంటనే ఇంకోటి. ఎండాకాలం వచ్చింది, కాటన్ చీర కావాలి. లేదంటే కాటన్ డ్రెస్ కావాలి. తర్వాత వర్షాకాలం వచ్చింది, శ్రావణ మాసం వచ్చింది, 4 వారాలకు 4 చీరలు కావాలి. దసరా నవరాత్రులు 9 రోజులు 9 చీరలు కావాలి. అంటే కామము భోగానుభవములతో చల్లారునది కాదు. పొందే కొద్దీ కావాలనిపిస్తుంది. అది కామంలో స్పెషాలిటీ. పైగా అంతులేని పాప కర్మాచరణంలోకి ఇదే ప్రేరణము. ఇంకా మనకి అద్దు ఆపు ఉండదు. ఎన్ని తప్పులు చేస్తామో మనకే లెక్క ఉండదు. ఇంకా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. అంటే మనకి ఆ ఎరుక ఉండదు. రజోగుణం ఎప్పుడైతే ప్రేరేపితం అయ్యిందో, అహంకారం నేను, నాది అనేది ఎప్పుడైతే పీక్స్‌కి వెళ్ళిపోతాదో, మనం అవేర్‌నెస్ కోల్పోతాం. ఎరుక కోల్పోతాము. మధ్య మధ్యలో మనకి అవేర్‌నెస్ వస్తుంటది. అయినా కూడా లేదు, పొందాలంటే పొందాలి. పక్కింటి ఆవిడకుంది నాకుండాల. ఎదురింటి ఆవిడకుంది నాకుండాల. మా అత్తకుంది నాకుండాల. మా తోటికోడలికుంది నాకుండాల. మందిరంకొచ్చే వాళ్ళందరికీ ఉంది నాకు ఉండాల. వాళ్ళు కొనుక్కున్నారు నేను కొనాలా. వచ్చిందా? సో, మధ్య మధ్యలో ప్రేరణొచ్చినా, తప్పని చెప్పినా గూడా మొదలవుతది. ఆగదు. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. నెక్స్ట్ పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇదే ప్రేరణము. అంతులేని పాప కర్మాచరణం. ఇంకా ఎండంటూ ఉండదు. చేసుకుంటూ పోతాం. ఎరుక ఉండదు మళ్ళీ. ఎంత తప్పు చేశామా? ఎంత బాధ పెట్టామా? అని కనీసం అనిపించదు కూడా. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడం. అంత టైం ఉండదు మన దగ్గర. పొందాలి, పొందాలి, పొందాలి. ఏదైనా కావచ్చు. అది ఏదైనా కావచ్చు. పొందాలంటే పొందాలి అంతే. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎరుందుము. కామమే మనిషికి పరమ శత్రువు. ఇష్టం లేకపోయినా ఎన్నో పాపాలు చెయ్యిస్తుంటాది. ఓకే. అంటే ఇప్పుడు ఓకే. సమస్య ఇచ్చారు. సమస్య చెప్పారు. అంటే ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి రజోగుణం కారణం అని సమాధానం కారణం చూపించారు. కారణం చెప్తే ఏమవుతది? పరిష్కారం గదా కావాలా. కారణం తెలుసుకున్నాం. మరి పరిష్కారం ఏంటి? చూద్దాం. 38 ఎందుకు కామం అంత బలీయమైనది? ఎందుకు కామాన్ని జయించలేకపోతున్నాము? ఎందుకు అంటే ఇప్పుడు రీజన్ చెప్పారు. కామం ఎంత బలీయమైనది, దాని యొక్క శక్తి ఏ విధంగా ఉంటది అనేది ముందు మనకి వివరణ ఇస్తారు. 38 చూడండి. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమయ్యుండును. ఎలాగైతే అగ్ని నివురుగప్పిన నిప్పు అంటారు. మనం బొగ్గులు రాజేస్తాం చూడండి. బొగ్గులు రాజేసినప్పుడు ఇలా ఇసురుతూ ఉంటే ఎర్రగా అవుతది. కొంచెం సేపటికి దాని మీద బూడిదొచ్చేస్తది. ఆ బూడిద ఫార్మ్ అయితే అగ్ని చల్లారిపోయింది అనుకుంటాం. చేయి పెడితే కాలుతది. లోపల అగ్ని ఉంటది. అవునా? హోమాలు చేసేటప్పుడు కూడా అగ్ని ప్రజ్వలిల్తా ఉంటది. కొంచెం సేపటికి చల్లగా అయిపోతది. లేదు కదా అని కట్టె పట్టుకున్నామా కాలుతది. అంటే లోపల ఉంది. ఈ ఈ పొగ ఏమో అగ్నిని కప్పేసింది. అదే విధంగా ధూళిచే అద్దము. అద్దం ఉంది. ముఖం చూసుకునే అద్దం, మిర్రర్. దాని మీద ధూళి పొరలాగా ఉందనుకోండి, క్లియర్‌గా కనిపించదు పిక్చర్. అలాగని వెనక అద్దం లేదా? ఉంది. అదే విధంగా మావిచే గర్భము. అంటే గర్భస్థ శిశువు మావి ఉమ్మల నీరుతో కప్పబడి ఉంటది. శిశువు ఉమ్మల నీరు లోపల ఉంటది. శిశువు లేదా అంటే ఉంది. దాని మీద ఏముంది? దాన్ని కనిపించనివ్వకుండా ఏది దాచిపెడుతుంది? ఈ ఉమ్మల నీరు. మావి. అదే విధంగా ధూళి. అదే విధంగా పొగ. అగ్నిని పొగ కప్పేస్తుంది. అద్దాన్ని ధూళి కప్పేస్తుంది. బిడ్డని మావి కప్పేస్తుంది. అదే విధంగా జ్ఞానాన్ని కామం కప్పేస్తది. జ్ఞానాన్ని కామము కప్పేస్తది. కవర్ చేసేస్తది. ఎరుక ఉండదు. ఎలా అంటారా?
ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే, కర్మల్ని చూసుకున్న వాళ్ళైనా సరే, కొన్నిసార్లు ఏమవుతదంటే గుణం లేస్తది. ఆ గుణం లేచినప్పుడు మనకి తెలియకుండానే మనం తప్పులు చేస్తా ఉంటాం. అంటే ఒక కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు ఆ గుణంచే ప్రేరేపింపబడి ఉంటాం. ఎప్పుడైతే మనము అమ్మో! ఈ కర్మ ఫలము మనం అక్కడ గత జన్మలో కోపంతో, ద్వేషంతో ఒక మనిషిని హత్య చేసి చంపాము. ఆ హత్య కడుపులో పొడిచి చంపాము. ఇప్పుడు కడుపులో నొప్పొస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. లేదంటే గ్యాస్ట్రిక్ స్కానింగ్‌లు చేస్తే ఎక్కడ దొరకట్లేదు. నొప్పి విపరీతంగా ఉంటుంది. ఏంటి అని చెక్ చేసుకుంటే ఆ కర్మ చూపించారు. అయితే ఇక్కడ ఈ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు విపరీతమైన చిరాకొస్తది. కోపమొస్తది. ద్వేషమొస్తది. అందరి మీదకి అరుస్తూ ఉంటాం. ఒక కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు మన ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటది. ఎవ్వరైనా చూడండి గమనించండి. చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆ మొ కొంత సమయం అయిన తర్వాత ఇదేంటి నేను ఇంత వయలెంట్‌గా బిహేవ్ చేశానని ఆశ్చర్యపోతాం. అంటే ఇక్కడ కర్మ ఫలాన్ని అనుభవించేటప్పుడు ఆ గుణము మనల్ని ఆవహిస్తది. గుణాన్ని గుర్తించామా, కర్మఫలం ఆధారంగా ఈ గుణం వల్ల ఈ కర్మ చేశాము. ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాము. ఈ గుణాన్ని మనం సరిజేసుకోవాలి అని ఎప్పుడైనా గుర్తించామో మనం హద్దు దాటి ప్రవర్తించం. అంటే కొత్త కర్మ చెయ్యం. అది గుర్తించలేదా అంటే మనల్ని మనం ప్రతి క్షణం గమనించలేదా మనం కొత్త తప్పు చేస్తాం. ఇది అందరికీ అనుభవమే. అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ జ్ఞానము ఏంటి ఆ జ్ఞానము? కర్మ ఫలం నేను అనుభవిస్తున్నాననేది జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో రాకెట్ సైన్స్ కాదండి. తెలియని విషయం తెలుసుకోవడం. అంతవరకు కడుపు నొప్పికి కారణం డాక్టర్లే కనిపెట్టలేకపోయారు. మనం దుష్కర్మ చూసుకొని ఇదా కారణం అని తెలుసుకున్నాము. అది జ్ఞానం గాదా? తెలియని విషయం తెలుసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఏంటి కప్పుతుంది? ఆ కర్మ చేయించిన గుణం కప్పుతుంది. అరుస్తాం, కేకలేస్తాం. నీ వల్లే నువ్వు సరైన ఫుడ్ పెట్టలేదు. నువ్వులాగా టెన్షన్ పెట్టావు. అందుకే ఎసిడిటీ వచ్చింది. అందుకే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇలాగే నా బుర్ర తినేస్తా అని ఇలాగ అందరి మీదకి ఈ మన కర్మఫలం మనం అనుభవిస్తూ, మనం చేసిందే మనం అనుభవిస్తున్నామని మనకి తెలిసి కూడా ఎదుటి వాళ్ళని నిందిస్తాం. జ్ఞానం కప్పబడిపోయింది గదా! దేనిచే? అజ్ఞానంచే. మన కామంచే. వీడి వల్ల, వాడి వల్ల, వాడి వల్ల, నేను అనే అహంకారం, నన్ను బాధబెట్టారు అనే అహంకారం. అర్థమవుతుందా? అది లెక్క. అందుకు తప్పులు చేస్తాం. అందుకు తెలిసి తప్పులు చేస్తాం. ఇక్కడ తెలీదా కారణం? తెలుసు. కానీ ఎదురోడిని తప్పడుతున్నాం. డాక్టరే కనిపెట్టలేకపోయాడంటే పక్కనున్న వాడు కారణం ఎలాగవుతాడండి? మన మన వాస్తవానికి మన సృష్టికర్త కాదా? తెలుసు. తెలిసి ఎదుటోడిని తప్పుపడతాం. అది మ్యాజిక్. అది $1,000,000 క్వెషన్. అందుకే ఇక్కడ ఇలా చెప్పారు. అగ్నిచే పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే బిడ్డ కప్పబడినట్లు. ఇంటిలో గుణదోషాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? మన గుణంలో దోషముందని మనకి చూపిస్తున్నారు. వాళ్ళు మన అద్దాలు. మనల్ని, మన ఒరిజినల్ క్యారెక్టర్‌ని, మన అంతఃకరణంలో ఉన్న గుణాన్ని మనకి ఎత్తి చూపిస్తున్నారు. మన గుణాన్ని మనం సరి చేసుకున్నప్పుడు వాడిలో ఉన్న దుర్గుణం మనకి కనిపించదు. కనిపించినా ఇబ్బంది పెట్టదు. నన్ను నేను సరి చేసుకున్నప్పుడు నన్నెవడు ఇబ్బంది పెట్టలేడు. నా తప్పుని నేను అంగీకరించి క్షమతో ఉన్నప్పుడు, క్షమ కోరి క్షమిస్తూ ఉన్నప్పుడు ఎదుటివాడి ప్రభావం నా మీద ఉండదు. మనము ధ్యానంలోన, కర్మ విపాకంలోన క్షమ కోరుతాం. కానీ మన నిజ జిందగీలోన అంటే మన సొంత జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని క్షమించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండం. వాడు తప్పు, వీడు తప్పు అని తప్పులు ఎంచుతూనే ఉంటాం. క్షమ కోరడమే కాదండి, క్షమ ఇవ్వడం కూడా మన బాధ్యతే. క్షమ కోరుతూ క్షమ ఇస్తాను. మనం వాగ్దానం చేస్తున్నాం కర్మ విపాకంలోన. ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అక్కడ క్షమ కోరుతూ, ఇక్కడ వాళ్ళని క్షమిస్తూ ఉంటాను అని చెప్తున్నాం. ఎంతమంది ఆచరిస్తున్నారో చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 39. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. కామం యొక్క బలం
స్ట్రెంగ్త్ ఏంటి? అగ్నితో సమానమైనది. అగ్నిలాగా ఎప్పుడు రగులుతూనే ఉంటది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయును. అగ్నిలాగా ఎప్పుడు ప్రజ్వరిల్తూనే ఉంటది. ఎప్పుడు కాలుతూనే ఉంటది. ఎప్పటికీ చల్లారదు. జ్ఞానులకు అంటే ఎదగాలనుకునే వాడికి, ఒక సాధకుడికి, జ్ఞానిగా మారాలనుకునే వాడికి, యోగిగా మారాలనుకునే వాడికి అది ఎప్పుడు నిత్య వైరి. అంటే ఎప్పుడు విభేదిస్తూనే ఉంటది. ఫైటింగ్ చేస్తూనే ఉంటది. హే! ఎవడు చెప్పాడు ముక్కు మూసుకొని ధ్యానం, హాయిగా ఎంజాయ్ చెయ్యి. హాయిగా సినిమా చూసుకో. చక్కగా 4 రకాలు వండుకొని తిను. బయటికెళ్ళి పానీపూరి తిను. లేదంటే అది చెయ్యి, ఇది చెయ్యి. ఈ గంట టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ధ్యానంకి, సత్సంగంకి వేస్ట్. పద, పద, పద. పక్కింటి ఊసులు విందాం. ఆ ఊసులు విందాం. ఈ ఊసులు విందాం. వాడిని 4 తిడదాం. వీడిని 4 తిడదాం. ఆళ్ళకి ఫోను చేసి ఆళ్ళ ఇంటి విషయాలేంటో తెలుసుకుందాం. ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? రజోగుణం, అహంకారం, కామం. నిత్య వైరి. జ్ఞానులకు ఇది నిత్య వైరి. అది మనిషిని జ్ఞానమును కప్పివేయుచుండును. జ్ఞానమునంటే ఏది సరి అయినది, ఏది సరికానిది అనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కప్పేంత సమర్థత దానికుంది. ఓకే. 40 ఇంద్రియములు. అయితే ఇప్పుడు కామం తాలూకు ఏజెంట్స్ ఎవరు? కామం తాలూకు ఏజెంట్స్. ఇప్పుడు కోరిక ఎంత బలీయంగా ఉంది. దానికి ఎవరో హెల్ప్ చేయాలి గదా! హెల్పర్స్ ఉండాలి గదా! ఎవరా హెల్పర్స్? 40వ శ్లోకం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. కోరికని ప్రేరేపించేది ఏంటయ్యా అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కోరికని ప్రేరేపిస్తుంది. నేను, నాది అనే అహంకార మమకారాల్ని ప్రేరేపిస్తా ఉంటాయి. ఇవన్నీ ఏజెంట్స్ అన్నమాట కామానికి. అంటే మనల్ని బాధ పెడుతున్న సబ్జెక్ట్ అంతా ఎక్కడుంది అంటే ఇంద్రియాల్లో ఉంది, మనసులో ఉంది, బుద్ధిలో ఉంది. ఇది అంటే ఈ కామము మనోబుద్ధింద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. మనసు, బుద్ధి, ఇంద్రియాల ద్వారా జ్ఞానమును కప్పివేస్తది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తది? పరమాత్మ నుంచి వస్తది. నిర్వాణమయ కోసం నుంచి వస్తది. హృదయంతో కనెక్ట్ అవుతది. చెప్తా ఉంటది. వద్దు సరికానిది, వద్దు చెయ్యొద్దు అని సంకేతం వస్తా ఉంటది. దాన్ని ఇవన్నీ కప్పేస్తాయి. మనసు, బుద్ధి, ఇంద్రియాలు. పర్లేదులే అబ్బా! ఈరోజు ఒక్కరోజు చేయకపోతే ఏమైంది? రేపు చేసుకుందాంలే. వాయిదాలేస్తాం. వాయిదాలేస్తాం. అంటే మనం ఒక పెన్ డ్రైవ్ అన్నమాట ఇక్కడ. మనలో ఉన్న మంచి, చెడు, జ్ఞానం, తెలుసుకుంది, తెలియంది అన్నీ కూడానా ఆత్మకి కనెక్ట్ చేయాల. ఎప్పుడైతే ఆత్మకి కనెక్ట్ చేస్తామో అది గైడెన్స్ ఇస్తది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. మనం సీనియర్, మన ఆత్మ జూనియర్. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనము సాధన చేయలేదు, ధ్యానం చేయలేదు. మనకి ఇవేవి తెలీదు. ఈ జన్మలో తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలా? ఈ జీవుడు తెలుసుకుంటున్న ఈ నాలెడ్జ్‌ని ఎలా తెలుసుకుంటున్నాం మనం? ఇంద్రియాల ద్వారే. మనం ఏం తెలుసుకున్నా కూడా ఇంద్రియాల ద్వారే. సో, ఇంద్రియాలది తప్పు లేదు. అవగాహన దేని ద్వారా అవుతుంది? దాన్ని దాచిపెట్టుకునేదెవరు? దాన్ని అనుభూతిగా మార్చేదెవరు? మనస్సు. సో, మనస్సుది తప్పు కాదు. బుద్ధి. ఇది సరి అయినది. ఇది ఇలా చేయాలంట. అది అలా చేయాలంట. ఇలాగా చెప్తది. అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఈ ఏజెంట్స్ ఎవరు చెప్పినా వింటాయి. కామం చెప్పినా వింటాయి. మంచిగా చెప్పినా వింటాయి. చెడు చెప్పినా వింటాయి. ఏది చెప్పినా వింటాయి. రిసీవ్ చేసుకోవడమే దాని పని. రిసీవ్ చేసుకుంటది. రిసీవ్ చేసుకున్న ఈ కొత్త విషయాలని ఆత్మలోకి ఎక్కించాల. ఎలా? ధ్యానంలో కూర్చొని ఏది సరి అయినది? సద్గుణము, ధర్మము, అహింస, హింస చెయ్యకూడదు. ఇది సరి అయినది, ఇది సరికానిది అనేది ధ్యానంలో కూర్చొని ఈ తెలుసుకున్న కొత్త కొత్త విషయాలన్నీ కూడా ఆత్మలోకి ఎక్కించాల. అప్‌లోడ్ జేయాలి. అప్పుడు కామాన్ని మనం జయించగలం. ఎందుకంటే ఈ కోరికలన్నీ గుణాల ప్రభావం. గుణం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. ఆత్మ ద్వారా, జీవాత్మ ద్వారా మనకు అందించబడుతుంది. అక్కడ మార్చామనుకోండి ఇక్కడంతా సరైపోద్ది. అందుకని చెప్తున్నారనమాట. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామములకు నివాస స్థానములు.
నివాస స్థానంలో. అంటే వీటి ద్వారా కామము జయిస్తుంది. ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. జీవాత్మని టెంప్ట్ చేస్తుంది. చెయ్యి, చెయ్యి, చెయ్యి. పర్లేదులే, తప్పులేదులే అని ప్రేరేపిస్తది. జీవాత్మని ప్రేరేపిస్తది. 41 కావున ఓ అర్జున అంటే 36, 37, 38, 39, 40 ఈ 4 కూడా అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానాలు. ఇప్పుడు కావున ఓ అర్జున మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములు నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. భృగు మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సరస్వతి మాతతో ఉన్నారు. మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు. పార్వతీమాతతో ఉన్నారు. శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చారు. లక్ష్మీదేవితో ఉన్నారు. ఆయన కోపం వచ్చింది, తట్టుకోలేకపోయారు. గుండెల మీద తన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడికి భృగు మహర్షితో పోల్చుకుంటే శ్రీమన్నారాయణుడు చాలా హై లెవెల్ మాస్టర్. ఆయనని అంతగా అవమానిస్తే ఆయన వెంటనే ఈయన శపించేయాల, నాశనం అయిపోమనాల. కానీ ఏం చేశారు? ఒక్క క్షణం ఆలోచించారు. ఇంత సాధనాపరుడైన ఋషి, ఇన్ని ఏళ్ల సాధన, ఇంత జ్ఞానము, ఎందుకు ఈయన ఇలా ప్రవర్తించారు? ఒక్క క్షణం ఆలోచించారు. ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆయన ఏం చేసినా చెల్లుబడవుతుంది. అయినా కూడా నాకు హక్కు ఉంది కదా అని హక్కుని దుర్వినియోగం చేసుకోకపోవడమే జ్ఞాని యొక్క లక్షణం. ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తే అర్థమైంది. అయ్యో, ఈ ఋషి వేదనలో ఉన్నారు. ఏంటంటే బ్రహ్మచారాశ్రమము, సంతోషం అంటే ఏంటో తెలీదు, విరక్తిలో ఉన్నారు. అందుకని ఈ ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అతనిలో రజోగుణం ఉత్పన్నమైనది. ఆ కారణంగా విచక్షణ కోల్పోయి అతను ఈ విధంగా ప్రవర్తించాడు అని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఏం చేశారు? ఇప్పుడు ఋషిని శపించేస్తే సెకండ్‌లో పని అయిపోద్ది. కానీ ఋషిని శపించడం కాదు కదా పరిష్కారం అక్కడ. అక్కడ పరిష్కారం ఏంటి? ఆయనలో ఉన్న ఆయన కోల్పోయిన ఆ ఎరుకని తిరిగి తీసుకురావాల. అంటే ఆయనంతట ఆయన తను చేసిన తప్పుని తాను తెలుసుకోగలగాల. ఎదుటివాడు ఎత్తి చూపించినప్పుడు కాదు, తనంతట తాను తెలుసుకునేటట్టుగా ఎదుటివాడు చుట్టూ ఉన్న ప్రకృతిని మార్చేయాల. శ్రీమన్నారాయణ చేసింది అదే. అంతవరకు ఉన్న ఆ వాతావరణాన్ని ఏం చేశారు? ఋషిని తెచ్చి కూర్చోబెట్టారు. ఆయన కాళ్ళొత్తారు, సేవ చేశారు. ఈ సేవ చెయ్యడం వలన ఆయనలో ఉన్న అహంకారం అంతా, రజోగుణం అంతా తగ్గిపోయింది. తగ్గిపోయి అయ్యో ఋషి, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత సాధన చేస్తున్నారు, మీ నిస్వార్థంగా సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారే, మీకు ఎంత కాళ్ళు నొప్పుంటాయి అని చెప్పి కాళ్ళు నొక్కుతారు. ఎప్పుడైతే ఇలాగా శ్రీమన్నారాయణుడు భృగు మహర్షి యొక్క కాళ్ళు నొక్కుతారో వెంటనే అతని యొక్క అహమంతా పటాపంచలైపోయి ఏం జరిగింది, నేనేం చేశాను, అసలు నేనే ఎంత పని చేశానని ఆశ్చర్యపోతారు. మనకి సినిమాలో ఏంటంటే కాలు కింద కన్నున్నట్టు చూపిస్తారు. ఈ విషయం అర్థమైనట్టుగా డైరెక్టర్లు గాని ఎలా తీస్తారు? పాదం కింద కన్నుంటే నడవడం సాధ్యమా? అంటే అహంకారం, రజోగుణం. సేవతో అహంకారం, ఎదుటివాడి అహంకారాన్ని తీసి పక్కన పెట్టి వాడిలో ఆలోచన మొదలవ్వాలి అంటే మనం చుట్టూ ఉన్న ప్రకృతిని మార్చేయాలి. అక్కడ మొత్తం సిచ్యువేషన్ మార్చేశారు. హ్యాపీనెస్ నుంచి ఒక గురు శిష్యుల సంబంధం లాగా తీసుకొచ్చేశారు. ఎప్పుడైతే పరిస్థితిని, ప్రకృతిని మార్చేశారో ఆయన ఏం చేశారనేది ఆయనకు అర్థమైంది. తర్వాత ఎంతో క్షమాపణ వేడుకుంటారు. ఆ తర్వాత ఆయన ఎన్ని సాధించారో, ఎన్ని కనిపెట్టారో, ఎంత జ్ఞానాన్ని విశ్వానికి అందించారో. శ్రీమన్నారాయణుడు ఆ క్షణం అతన్ని శపించినా, ఇంకేం చేసినా కూడా ఇంత జ్ఞానం ఈ లోకం మిస్ అయ్యేది కదా! అంటే ఎప్పుడూ కూడా మన గురించే మనం, అంటే ఎదుటివాడు
ఒక ప్రవర్తనలో ఉన్నాడు అంటే, ఒక అహంలో ఉన్నాడు అంటే, ఇరిటేషన్‌లో ఉన్నాడు అంటే, కోపంలో ఉన్నాడు అంటే, అక్కడ మనమేం చెయ్యాలి? తిట్టడము, కొట్టడము సరిచేసే విధానం కాదు. హింసని సరిచెయ్యాలి అంటే ఒకే ఒక్క మార్గం క్షమ, ప్రేమ. క్షమించాలి. ఆ క్షణమే క్షమించాలి. క్షమించి వాళ్ళతో ఏమి జరగనట్టుగా ప్రవర్తించి మళ్ళీ కలిసిపోవాలి. ప్రకృతిని మార్చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో వాళ్ళ మీద వాళ్ళకి ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను అని వాళ్ళ తప్పు వాళ్ళు సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకొని కృతజ్ఞతా భావంతో ఇంకొంచెం ఎదుగుతారు. మనకు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఇది మన అహంకారాన్ని ఎదుటివాడి అహంకారం కావచ్చు, మన అహంకారం కావచ్చు. బయటికి రావాలంటే ఇది సొల్యూషన్. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇంద్రియములను వశపరుచుకొనుచు ఆ మొమెంట్‌లో కోపం అవడం ఎంతసేపు? తన ఇంద్రియాల్ని తాను వశపరుచుకున్నారు. పరిష్కారం అడిగారు గదా! అహంకారాన్ని ఎలా జయించాలనేది. 41వ శ్లోకం. పరిష్కారం ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఇంద్రియాలను వశపరుచుకొని ఆ మొమెంట్‌లో ఎవరికైనా కోపమొస్తది. ఓకే. కూల్. ఒక్క క్షణం ఆలోచిద్దాం. కోపం అవుదాం. 5 నిమిషాల తర్వాత అవుదాం. మనం చెప్పాలనుకున్నది చెప్దాం. కానీ ఒక్క క్షణం ఈ సిట్యుయేషన్ ఏంటి? పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. వ్యక్తిని పట్టుకోకూడదు. పరిస్థితిని మాత్రమే పట్టుకోవాలి. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులనొడ్డి రూపుమాపుము. ఎప్పుడైతే మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయగలుగుతామో, వెంటనే మన జ్ఞానము, విజ్ఞానము 2 పనిచేస్తాయి. అంటే మన విచక్షణ జ్ఞానం పనిచేస్తది. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానం పనిచేసిందో ఈ కామాన్ని జయించగలం. మనలో అహంకారాన్ని మనం జయించగలుగుతాము. సర్వశక్తులను ఒడ్డి ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా సరే ఓకే. వాడు తెలియక తప్పు చేసాడబ్బా! మనం తెలిసెందుకు తప్పు చేయాలి? ఆలోచిద్దాం. ఒక క్షణం ఆగుతాం. పోనీ ఈరోజు ఆగుదాం. రేపు మాట్లాడదాం. నా ఆవేశం అంతా తగ్గితే గాని నాకర్థం గాదు. ఆవేశంలో ఉన్నప్పుడు రియాక్షన్ ఇవ్వకూడదు. ఆవేశాన్ని చల్లార్చుకొని, ఆలోచన, విచక్షణ జ్ఞానాన్ని వాడి, అప్పుడు అన్ని రకాల కోణాల నుంచి సర్వశక్తులొడ్డి అంటే అన్ని రకాల కోణాల నుంచి ఇక్కడ నాకు ఈ పరిస్థితి నాకేం నేర్పిస్తుంది? ఈ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలి? ఏ కర్మ యొక్క ఫలితం ఈ పరిస్థితి? మొత్తం అన్ని యాంగిల్స్‌లో చెక్ చేసి అప్పుడు ఇవ్వాలి రియాక్షన్. ఇది మార్గము. అహాన్ని, జోగుణాన్ని, కామాన్ని జయించే మార్గం ఇది. ఓకే. చెప్తూ 42లోనే స్థూల అయితే ఏది స్ట్రాంగ్? ఎలా? ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్పారు గదా! ఈ సలహా ఇచ్చారు గదా! ఇప్పుడు చెప్తున్నారు చూడండి. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. అంటే ఏది అన్నిటికంట గట్టిది, బలీయమైనది? స్థూల శరీరం అంటే కనిపించే ఫిజికల్ బాడీ స్థూల శరీరం కంట ఇంద్రియములు బలీయమైనవి. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు. అంటే గట్టివి, స్ట్రాంగ్. సూక్ష్మములు చిన్నవి. స్థూల శరీరంతో పోల్చుకుంటే ఇంద్రియాలు చిన్నవి కదా. శ్రేష్టములు ఉత్తమమైనవి అని పేర్కొందరు అని చెప్తారు. ఇంద్రియముల కంటే మనస్సు, ఇంద్రియాల కంటే కూడా మనస్సు బలీయమైనది, గట్టిది, స్ట్రాంగ్. దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. ఇక్కడ ఇందాకేం చెప్పారు? కామానికి ఏజెంట్స్ ఎవరన్నారు? ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు. శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. వీటన్నిటికంటే స్ట్రాంగ్ ఎవరయ్యా అంటే ఆత్మ. మహాకారణ లోకాల్లో ఉండే ఆత్మ మన యొక్క డేటా బ్యాంక్. అక్కడ చెక్ చేస్తే ఇక్కడ డీల్ చేయగలం. అక్కడ కర్మని చూసుకుంటే ఇక్కడ బుద్ధిని మూయించగలం, మనసుని మూయించగలం, ఇంద్రియాలని మూయించగలం, అహంకారాన్ని మూయించగలం. ఏయ్ అప్పుడు నువ్వే బాధపెట్టి ఇప్పుడు నువ్వే బాధపెడతావా? ఇదెక్కడి న్యాయం? ఆగు. అప్పుడు బాధ పెట్టావు, ఇప్పుడు బాధ పెట్టే హక్కు నీకు లేదు. క్షమ అడుగు, క్షమ కోరు, క్షమించు, ఇక్కడికి అకౌంట్ క్లోజ్ చెయ్యి అని చెప్పగలం.
ఎక్కడ చెక్ చేస్తే? ఆత్మలో చెక్ చేస్తే. కామాన్ని జయించాలి అంటే ఆత్మ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? చాలా మంది అంటారు, ఇలా తిడుతున్నారండి, అలా తిడుతున్నారండి. ఏంటండి ఇది అంటే, ఒక్కసారి కర్మ చూడు తల్లి, ఒక్కసారి కర్మ చూసుకోయమ్మా అని చెప్తే, కర్మ చూసుకున్నాక మేడం వాళ్ళు ఎంత తక్కువ హింసించారండి నన్ను. నేను ఎంత హింసించానండి వాళ్ళని. ఇంకేం మాట్లాడేది? వాళ్ళు దేవుళ్ళు మేడం. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నా అంత దుర్మార్గులు వాళ్ళు కాదు. నేను ఎన్ని రకాలుగా హింసించాను. వాళ్ళు నేను చేసిన దాంతో పోల్చుకుంటే వాళ్ళు చేసింది 0.001% కూడా కాదండి. మారిపోయిందా లేదా? ఎక్కడ పోయింది అహంకారం? ఎక్కడ పోయింది రజోగుణం? అందుకే సార్ అంటారు, కర్మ జూసుకో, కర్మ జూసుకో, కర్మ జూసుకో, కర్మ జూసుకో అని నొక్కి వక్కాణించి చెప్పడానికి కారణం అదే. ఈ కర్మ తాలూకు అకౌంట్ అంతా రికార్డ్ అంతా ఎక్కడుంటది? ఆత్మలో ఉంటది. అందుకే కర్మ చూసుకున్నవాడు, విశ్వాన్ని జయించినవాడు, కర్మ సిద్ధాంతాన్ని పట్టుకున్నవాడు విశ్వ విజేత. ఎందుకంటే తనేంటో తనకు తెలుస్తది. ఫాల్ట్ ఎదుటి వాళ్ళలో లేదు. 100కి 100% తప్పు నాదే. నా వాస్తవానికి నేనే సృష్టికర్త. ఎవ్వడు కారణం గాదు. నేనే సృష్టికర్త అని రూఢిగా ఒప్పుకుంటాడు. ఒప్పుకొని దానికి చెయ్యాల్సింది చేస్తాడు. క్షమ కోరుతాడు, క్షమ ఇస్తాడు, కృతజ్ఞతతో ఉంటాడు. అందుకే ఆత్మ అన్నిటికంటే గొప్పది. దాంతో కనెక్ట్ అవ్వు. ఎప్పుడు దాంతో కనెక్ట్ అవ్వు. ప్రతి కారణం అక్కడ ఉంది. కారణం అక్కడ చూసుకో, రియాక్షన్ ఇక్కడుంది. కారణం అక్కడ చూసుకో, రియాక్షన్ ఇక్కడుంది. అప్పుడు కామాన్ని జయించగలం, ఇంద్రియాల్ని జయించగలం, బుద్ధిని జయించగలం, మనసుని జయించగలం, అహంకారాన్ని జయించగలం, రజో గుణాన్ని జయించగలం. బలవంతంగా దుష్కర్మలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆఖరి శ్లోకం 43వ శ్లోకం చూడండి. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని అన్నిటికంటా కూడా ఆత్మ బలీయమైనది. అది రియాక్షన్స్ ఇవ్వదండి. అన్ని తనలో దాచిపెట్టుకుంటది. నువ్వు సద్గుణం ఇవ్వు దాస్తది, దుర్గుణం ఇవ్వు దాస్తది, కర్మ ఇవ్వు దాస్తది, దుష్కర్మ ఇవ్వు దాస్తది, దాష్టికం ఇవ్వు దాస్తది, పుణ్యం ఇవ్వు దాస్తది, ఏది ఇస్తే దాస్తది. ఇది నాది అనుకోదు. నేను దాచిపెడుతున్నా. నువ్వు ఇచ్చావు, నేను దాచిపెడుతున్నా. నువ్వు చూపించమన్నా నేను చూపిస్తున్నా. అంత డిటాచ్‌మెంట్‌లో ఉంటది. ఆత్మ బలీయమైనది. ఓ మహాబాహు! బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువునైన కామమును జయించుము. బుద్ధిని వికసింపజేసుకో. ఎక్కడ కారణం ఉంది? నా వాస్తవానికి నేనే సృష్టికర్తననే బుద్ధిని వికసింపజేసుకో. అప్పుడు నువ్వు మనస్సుని జయించగలవు. మనసు విభేదిస్తూ ఉంటది కదా! ఆ మనసు విభేదిస్తున్నప్పుడు బుద్ధి ద్వారా సమాధానం ఇవ్వచ్చు. చూడు, 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 చూడు. మన రికార్డ్‌లో చూడు. మన కర్మ చూడు. మనం ఎంత తప్పు చేశాం చూడు. ఇప్పుడు మనం అలా చేయొచ్చా? తప్పు కదా! క్షమ అడగాలి కదా! అని బుద్ధి మనసుకి నచ్చజెప్తది. బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. కామాన్ని జయించాలంటే మనసుకి కావలసిన సమాధానం ఇవ్వాలి. ఎవరి ద్వారా? బుద్ధి ద్వారా. బుద్ధి ఎలా వికసిస్తది? ఆత్మతో కనెక్ట్ అయితే. కర్మ సిద్ధాంతం, కర్మయోగం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. ఎంత ముఖ్యమైనదో, ఎంత బలీయమైనదో, ఎంత లోతైనదో, ఎంత సులువైనదో. విధానం తెలియక కష్టం అనుకోండి. తెలిసిన తర్వాత నిజంగా ఈజీ అండి. చాలా ఈజీ. యాక్సెప్ట్ చేయడమే. అంతే. ఏం లేదు. మొత్తం చెక్ చేసుకోండి. ఈ 43 శ్లోకాలు. ముందు అర్జునుడి ప్రశ్న 2 వదిలేస్తే 41 శ్లోకాల్లో ప్రతీదీ ఎక్కడ మొదలవుతుంది? అంగీకారం. పని చెయ్యి, ఫలితాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే పని చేయక తప్పదు. ఈ విధంగా కర్మ సిద్ధాంతాన్ని చాలా లోతుగా, చాలా అద్భుతంగా, ఇంత చక్కగా వివరించిన శ్రీకృష్ణ పరమాత్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అర్జునుల వారికి కృతజ్ఞతలు. వేద వ్యాస భగవాన్ల వారికి కృతజ్ఞతలు. విఘ్నేశ్వర్ల వారికి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.